మ్యారేజ్ అయిన 5 ఏళ్ళకి శ్రీనివాస్‌కి, రాధకి బాబు పుట్టాడు. వాళ్ళ సంతోషానికి అంతు లేదు. శ్రీనివాస్‌కి అయితే బాబు తోడితే లోకం. అనుకోకుండా ఒకరోజు బజార్‌లో రాధకి ప్రియుడు ప్రదీప్ ఎదురుపడ్డాడు. తల్లిదండ్రులు తన పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే నిన్ను దూరం చేసుకున్నానని, కానీ నిన్ను మర్చిపోలేక పిచ్చివాడిని అవుతున్నానని ఏడ్చాడు. వెంటనే రాధ మనసు మారిపోయి కొడుకుని తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోయింది. రాధ చేసిన పనికి షాక్ అయినా కనీసం కొడుకైనా తన దగ్గర ఉంటే బ్రతికేయగలడు అనుకున్నాడు. కోర్టుకి వివరించాడు. కానీ కోర్టు రాధకే పసివాడిని అప్పగించింది. కొడుకుతో కలిసి రీల్స్ చేస్తున్న రాధను తన కొడుకుని చూస్తుంటే కొడుకుని గబాలను వెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తుంది. వాడికి ముద్దులు పెట్టేయాలనిపిస్తుంది. తనకి కోర్టు కొడుకుని అప్పగిస్తే చేసుకోకుండా బంగారంలా పెంచుకోగలడు. కోర్టు శిక్ష తనకు వేసిందా, రాధకు వేసిందా? నీళ్లతో బాధగా తనలో అనుకున్నాడు శ్రీనివాస్.